దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితులకు ఉరి శిక్ష ఖరారైంది. ఎన్ఐఏ కోర్టు తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేయగా వారి పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా ఈ కేసులో ఈ వాదనలు ముగియడంతో నేడు తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ నిందితులకు ఉరి శిక్షను ఆమోదించింది. 2013లో దిల్సుఖ్ నగర్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 150 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్ఐఏ దర్యాప్తులో యాసిన్ భత్కల్ అనే వ్యక్తిని కీలక సూత్రధారిగా తేల్చారు. భత్కల్తో పాటు అసదుల్లా అఖ్తర్, జియా ఉర్ రెహమాన్, తెహసీన్ అఖ్తర్, ఆజాద్ షేక్ కలిసి ఈ దాడికి పాల్పడినట్లుగా ఎన్ఐఏ నిర్ధారించింది. 2016లో ఈ 5 నిందితులకు ఎన్ఐఏ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష ఖరారు చేసింది. అయితే ఈ తీర్పును నిందితులు హైకోర్టులో సవాల్ చేశారు. దిల్సుఖ్ నగర్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో 157 మంది సాక్షులను రికార్డు చేసింది ఎన్ఐఏ. 3 ఏళ్ల పాటు ఈ కేసును విచారించి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడిగా నిర్ధారించింది. అనంతరం 2016లో ఎన్ఐఏ స్పెషల్ కోర్టు నిందితులకు మరణ శిక్షను విధించింది. 2013 ఫిబ్రవరి 2న రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్ నగర్లోని 107 నెంబర్ బస్ స్టాప్ దగ్గర మొదటి బాంబ్ బ్లాస్ట్ జరిగింది. ఉలికిపడ్డ స్థానికులు ఏం జరిగిందోనని చూస్తుండగానే మరికొద్ది క్షణాల్లోనే కోనార్క్ థియేటర్ సమీపంలో A1 మిర్చి సెంటర్ దగ్గర రెండో పేలుడు సంభవించింది. వరుస బాంబు పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మృతి చెందగా 131 మందికి పైగా గాయపడ్డారు. 12 ఏళ్లు గడిచినా ఇప్పటికీ నగరవాసులు ఆ దారుణం తలుచుకుంటే వణికిపోతారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్లపై మొదట సరూనగర్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుళ్ల ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. హైదరాబాద్లో నమోదైన ఈ 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లుగా గుర్తించింది. దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ అహ్మద్ సిద్దిపప్ప జరార్ అలియాస్ యాసిన్ భత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్ట్ చేసింది. విచారణలో నిందితులు నేరం ఒప్పుకోవడంతో కేసు విచారణ స్పీడ్ అందుకుంది. వీరిద్దరు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియా ఉర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరితో పాటు పూణేకి చెందిన అజీజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహమ్మద్ రియాజ్, అలియా రియాజ్ భక్తల్గా గుర్తించారు. కర్ణాటక భక్తల్కు చెందిన రియాజ్ భక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లో ఉన్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. అతడిపై రెడ్ కార్నర్ నోటీసులు సైతం జారీ చేశారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 3 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులున్నట్లుగా గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ భక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచారణ జరిగిన 12 ఏళ్లలో 157 మంది సాక్షులను విచారించింది ఎన్ఐఏ. వారి నుంచి సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించింది. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జైలు శిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ దీనిపై హైకోర్టు తుది తీర్పునిచ్చింది.